వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కునాల్ కాటుకు కూల్చివేత దెబ్బ. ఈరోజు ఏదైతే డిబేట్ ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహించబోతుందో దీని సారాంశం కునాల్ కాటుకు కూల్చివేత దెబ్బ అని మేము క్యాప్షన్ పెట్టాం. అంటే ఎవరైతే ఒక వ్యక్తికి సంబంధించింది, ఒక వ్యవస్థకు సంబంధించింది, ఒక పార్టీకి సంబంధించింది, అధికార పార్టీ అయినప్పటికీ ప్రతిపక్ష అయినప్పటికీ కామెడియన్స్ కేవలం మనుషులకు సంబంధించింది, ఉద్యోగస్తులకు సంబంధించింది, కామన్ మ్యాన్కు సంబంధించింది పని ఒత్తిడి వల్ల ఎంతైతే సమాజంలో ఏదైతే చెడు జరుగుతుందో మంచి జరుగుతుందో దాన్ని ఒక సెటైర్ల రూపంలో చెప్పుకుంటూ వ్యవస్థలో ఉన్న ఈ స్ట్రెస్తో బాధపడుతున్న వర్క్ ప్రెషర్తో ఉన్న వారికి కొంచెం వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళకొక రిలీఫ్గా వాతావరణం సృష్టించడానికి కామెడీ క్లబ్ ఒకటి ఏర్పాటు చేశారు బాంబేలో. గత కొన్నేళ్ల నుంచి వెళ్ళి ఇది కొనసాగుతూనే ఉంది. ఈ కొనసాగుతున్న నేపథ్యంలోన అనేక మార్లు అనేక పొలిటీషియన్స్పై, అనేక బిజినెస్ కమ్యూనిటీపై, అనేక వ్యవస్థలపై, అనేక పార్టీలపై వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడడం జరుగుతుంది. కామెడీ పీపుల్స్ దే ఓన్లీ టు బ్రింగ్ లాఫ్ ఇన్ ద ఫేసెస్ ఆఫ్ ద కామన్ పీపుల్, బ్రింగ్ స్మైల్స్ ఇన్ ద ఫేసెస్ ఆఫ్ ద కామన్ పీపుల్. దట్ ఈస్ ద ఎంటైర్ మోటివ్ ఆఫ్ ద కామెడీ పర్సన్స్. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకొని ఒకసారిగా వారి మీద దాడి జరిపి, వాడి ఇళ్లళ్ళ మీద దాడి జరిపి, వాడి స్టూడియోల మీద జరిపి ధ్వంసం చేయడం, ఈ పరంపర ఇప్పుడే మొదలైంది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కునాల్ కర్మ కామెడీ క్లబ్కు సంబంధించింది ఒక ప్రముఖ కామెడియన్కి సంబంధించింది ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన అతను మాట్లాడుకుంటూ ఆ సెటైర్లు వేసుకుంటూ కామెడీ నిర్వహించుకుంటూ మాట్లాడారు. దానికి సంబంధించింది గతంలో బాల్ ఠాక్రే పార్టీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఏకనాథ్ షిండే శివసేన పార్టీని ఎప్పుడైతే బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఉదయ్ ఠాక్రే దాని పగ్గాలు చేపట్టిన తర్వాత ఉదయ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వేరే వర్గాలకు సంబంధించిన శివసేనకు సంబంధించిన ఇద్దరు వేరు పడ్డారు. ఆ వేరుపడిన తర్వాత శివసేన బాల్ ఠాక్రే వర్గంలో ఉన్న ఏకనాథ్ షిండే అతనితో విభేదించి ఉదయ్ ఠాక్రేతో విభేదించి తర్వాత తన సొంత ఒక శివసేన షిండే గ్రూప్ అని వ్యవస్థాపించి గతంలో మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత విభేదించిన తర్వాత చీఫ్ మినిస్టర్కు కూడా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్గా వ్యవహరించిన ఏకనాథ్ షిండే తదుపరి ఇంతకుముందు జరిగిన ఎన్నికలలో బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించింది. బీజేపీ ఘన విజయం తన సొంతంగా స్థాపించిన తర్వాత ఏకనాథ్ షిండే సీఎం ఉన్న ఏకనాథ్ షిండేను డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ను సెకండ్ డిప్యూటీ సీఎంగా నియమించింది. ఆ నియమించిన తరుణంలోనే కునాల్ కర్మ తన కామెడీ షోలో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏకనాథ్ షిండే గతంలో ఏముండే, ఇప్పుడు ఏమున్నారు, ఎలా వస్తుండేవారు, ఏం చేస్తుండేవారు, దాని తర్వాత శివసేన నుంచి వెళ్ళి విభేదించి మళ్ళీ శివసేన స్థాపించి మళ్ళీ శివసేన నుంచి వెళ్ళి బీజేపీ శివసేనగా మారి ఈరోజు మళ్ళీ శివసేన డిప్యూటీ సీఎంగా ఉన్నారని ఒక సెటైల్ వేశారు. దీన్నో తనకు సంబంధించిన తన మీదనే సెటైల్ వేసుకున్నట్టుగా భావించిన ఏకనాథ్ షిండే వర్గం కునాల్ కర్మ కామెడీ క్లబ్ నిర్వహించే కార్ స్టూడియోపై దాడి జరిపి విచ్చలవిడిగా ఆ దాడి దృశ్యాలను కూడా చూస్తున్నాము. పూర్తిగా ఆ స్టూడియోను ధ్వంసం చేయడం జరిగింది. మరో కోణం ఏమిటంటే గత ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ స్టూడియో ఈరోజు ఒక్కసారిగా ఎప్పుడైతే ఏకనాథ్ షిండేకు సంబంధించిన వర్గీయులు వచ్చి దాడి జరుపుతున్నారో అప్పుడే BMC అంటే బాంబే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇది అనధికారిక కట్టిన బిల్డింగ్ అని గుర్తొచ్చిన మరుక్షణమే వాళ్ళు కూడా వెళ్ళి దాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న తర్వాత ఎప్పుడు గుర్తురాని
అంటే అక్రమ నిర్మాణం ఒక్కసారిగా అప్పుడే బిఎంసి అధికారులకు కూడా ఒక్కసారి గుర్తొచ్చింది. విషయం ఏంటంటే తర్వాత బిఎంసి అధికారులు అక్రమ నిర్మాణం అని చెప్పారు, సరే దాన్ని ఒప్పుకుంది. ఇంకొకసారి ఏకనాథ్ షిండే మాట్లాడుతూ నా వ్యక్తిగతంగా నా మీద విమర్శించారు కాబట్టి నాకు సమాధానం చెప్పాల్సి, నాకు అపాలజీస్ అంటే సారీ చెప్పవలసిందే అన్నారు. కానీ కునాల్ కర్మ మాత్రం చాలా గట్టిగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఎన్నో పార్టీలకు సంబంధించిన ఎన్నో వ్యక్తులకు సంబంధించిన మేము కేవలం ఎవరైతే బాగా స్ట్రెస్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన మేము మాట్లాడతాం. ఏదైతే జరుగుతుందో వాస్తవాలను మేము సటైర్ రూపంలో ఒక హాస్య కవిత్వం రూపంలోనే మేము ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తాం. దానికి మీరు ఇంత ఆగ్రహించిన అవసరం లేదు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పకపోను అని చెప్పేశారు. ఈ విషయంలో కునాల్ కర్మ ఏం మాట్లాడారు, షిండే ఏం మాట్లాడారు, దానికి తోడు బాల్ ఠాక్రే మనమడు అయినటువంటి ఉదయ్ ఠాక్రే కొడుకు మిర్చి లగీనా అనేదైతే మాట్లాడారో ఒకసారి మనం వీక్షించిన తర్వాత ఈరోజు మనకు సంబంధించిన మా విజ్ఞప్తి మేరకు ఈరోజు మా డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఎవరైతే ప్రముఖ అడ్వకేట్ నైనాల గోవర్ధన్ గారు ఉన్నారో వారికి స్వాగతం పలుకుదాం. నైనాల గోవర్ధన్ గారు స్వాగతం అండి. ఫోర్ సైజ్ టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదములు. అలాగే సేమ్ టైంలో కృష్ణ కుమారి గారు యాక్టివిస్ట్ విశాఖపట్నం నుంచి వెళ్ళి కూడా మనతోటి జాయిన్ అయిపోతారు. అలాగే ఫిల్మ్ సీనీ ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ ఎవరైతే కామెడియన్ ఉన్నారో గురుస్వామి గారు కూడా మరికొద్దిసేపట్లో మన జయిస్తారు. ఫస్ట్ మనం ఒకసారి ఆ విజువల్స్ అది ఏదైతే సెటైర్ చేశారో కునాల్ కర్మ గారు ఏదైతే మాట్లాడారో అలాగే ఉదయ్ ఠాక్రే కొడుకు ఏదైతే మాట్లాడారో మనకు సాగిందాం. పీసీఆర్ ప్లీజ్ కెన్ యూ ప్లే దట్ बाइट. जज के ऑर्डर में लिखा है जो इन्होंने महाराष्ट्र की इलेक्शन से किया है ना भाई साहब, बोलना पड़ेगा. यहाँ पे इन्होंने पहले क्या किया, शिवसेना बीजेपी से बाहर आ गई, फिर शिवसेना से बाहर आ गई, एनसीपी से बाहर आ गई ना. एक वोटर को 9 बटन दे दिए, सब कंफ्यूज हो गए. चालू एक जन ने किया था, वो मुंबई में एक बहुत बढ़िया डिस्ट्रिक्ट है थाने, वहाँ से आते हैं. थाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों में चश्मा, हाय. जज के ऑर्डर में लिखा है जो इन्होंने महाराष्ट्र की इलेक्शन से किया है ना भाई साहब, बोलना पड़ेगा. यहाँ पे इन्होंने पहले क्या किया, शिवसेना बीजेपी से बाहर आ गई, फिर शिवसेना से बाहर आ गई. सवाल यही है कि कल जो कुणाल कामरा की क्लिप मैंने देखी, ये सब आंदोलन के बाद देखी, ये तोड़फोड़ के बाद देखी, सवाल यही मन में उठता है कि कब एकनाथ शिंदे के कार्यकर्ताओं ने भी तय किया कि गद्दार और चोर यानी एकनाथ शिंदे है. मिर्ची क्यों लगी? क्योंकि नाम तो किसी का लिया नहीं है, वो किसी के बारे में ही बोलता होगा. मिर्ची क्यों लगी? दाढ़ी चश्मा वो सब जो बोला है वो एकनाथ शिंदे पे ही क्यों बोला है? एकनाथ शिंदे का ही नाम लिया है कि उसमें यही सवाल आता है मन में, मिर्ची क्यों लगने की जरूरत थी? देखिए, एकनाथ शिंदे ने कोई 1-2 फिल्म बनाई, उसमें बहुत सारी झूठी बातें दिखाई, आलतू फालतू बातें दिखाई, वो चल जाता है. और उनके खिलाफ कोई बोले तो क्या वो जमीन पे आसमान से टपके? यही बात है ना कि ये मवालीपना जो है, ये टपोरीगिरी जो है महाराष्ट्र में उनके हाथों से जो चल रही है, वो कहीं ना कहीं मुख्यमंत्री रोक लगाएंगे कि नहीं? क्योंकि ये मिर्ची लगने का कारण ही था. अगर खुद चोर नहीं है, खुद गद्दार नहीं है, तो क्या कारण था कि कल उन्होंने तोड़फोड़ की? देश नहीं, पूरी दुनिया जानती है कि गद्दार और चोर कौन है. लेकिन अब तक तो ये एकनाथ शिंदे नहीं मानते थे. अभी कल जो हमला किया उन्होंने, तो अभी शायद मानने लगे हैं कि गद्दार और चोर अगर किसी के बारे में बोले तो वो खुद है. మనం ఈరోజు ఇప్పుడు చూసాం కునాల్ కర్మ ఏదైతే మాట్లాడారో शिवसेना से बाहर आ गई, एनसीपी से बाहर आ गई. కానీ ఒకే ఒక వ్యక్తి గురించి ఒకే ఒక పార్టీ గురించి కూడా చెప్పలేదు. అనేక మార్లు అంటే శివసేన నుంచి వెళ్ళి శివసేన బయటికి వచ్చిందే కదా. ఫస్ట్ శివసేన అనేది ఒకే పార్టీ కదా. శివసేన పార్టీ తర్వాత రాజ్ ఠాక్రే కూడా శివసేన నుంచి వెళ్ళి బయటికి వచ్చారు. అప్పుడు శివసేనలో ఏకనాథ్ షిండే కంటిన్యూ అవుతున్నారు. తర్వాత శివసేన విభేదించి ఉదయ్ ఠాక్రేతో విభేదించిన తర్వాత మరొకసారి శివసేన షిండే గ్రూప్, దాంట్లో తప్పేముంది? దట్ ఈస్ ద ఫ్యాక్ట్.
శివసేన నుంచి వెళ్ళి శివసేన బయటకు వచ్చారు, ఎన్సీపీ నుంచి వెళ్ళి ఎన్సీపీ బయటకు వచ్చారు. ఆ విషయమే అతను మాట్లాడారు. ఆ విషయంపై అతను అంత ఆగ్రహించడం అవసరం ఏమున్నది, అతని మీద దాడి జరపడం. ఇంకోటి ఏంటంటే అంటే వందలాది ఫోన్లు ఎవరైతే ఉన్నారో టపోరీ అని మవాలి అనేదైతే మాట్లాడారో ఇప్పుడు ఉదయ్ ఠాక్రే కొడుకు, దానికి సంబంధించిన వందలాది ఫోన్లు కునాల్ కర్మకి వెళ్తున్నాయి. నిన్ను చంపేస్తాము, నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ స్టూడియోని ధ్వంసం చేయడం కాకుండా నిన్ను కూడా మొత్తం చంపేస్తామన్నట్టుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అదే సమయంలో అతను కూడా చెప్పారు, भाई आप जो बात कर रहे हो ना, ठीक है आप कहाँ है मुझे बता दो, मैं खुद आपके पास आऊँगा तो आप मुझे वहीं पे मार दो. तो वो అతను మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నేనే అక్కడికే వస్తాను, నన్ను చంపేయండి, నో ప్రాబ్లం అని చెప్పారు కునాల్ కర్మ. చెప్పినప్పుడు నేను మద్రాస్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఒకవేళ కనుక నువ్వు బాంబే నుంచి వెళ్ళి మాట్లాడినట్టయితే నువ్వు ఖచ్చితంగా చెప్పు, ఇక్కడ ఉన్నాను, నేనే వస్తున్నానని. అంతేగాని నేను మద్రాస్ నుంచి వెళ్ళి వస్తున్నాను అంటే ఒక కామెడియన్ను, ఒక వ్యక్తిని ఎవరైతే ఈ సమాజాన్ని ఏదో మంచి చేయాలి, ఒక సమాజాన్ని ఒక నిజమైన పాలసీలో తీసుకొచ్చి పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాము అనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కామెడీ షోస్ పెడుతున్న సమయంలోనే అతనిపై దాడి చేసి ఇప్పుడు స్వతంత్రం అంటున్నారు, వ్యక్తిగత స్వతంత్రం ఉన్నది, మీకు మాట్లాడే హక్కు కల్పించింది మన రాజ్యాంగం అంటున్నారు. ఎక్కడండి రాజ్యాంగం కల్పించిన కల్పు? అతను ఏదైతే మాట్లాడుతున్నారో అతని మీద దాడి. ఇంతకుముందు అదే సోప్ కరేతో ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలత్కార్ లాగా అయిపోయింది ఈ విషయం. ఎట్లా కాదు కదా, మీరు ఏదైతే చెప్తున్నారో మీరు ఒక్కరు విచ్చలవిడిగా జారీ చేస్తున్నారు. అంటే ఏదైతే నార్దర్న్ స్టేట్స్లలో జరుగుతుందో దాడులు, వారికి సంబంధించిన ఇళ్ల ధ్వంసాలు, వారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆస్తుల మీద ధ్వంసం, బుల్డోజర్స్ చలాయించడం నడిచిందో దాన్ని తీసుకొచ్చి మన మీద ఇక్కడ కూడా అదే సంస్కృతిని, అదే పరంపరను మనం కొనసాగించుతున్నామా? ఇంత సుప్రీంకోర్టులు ముట్టికాయలేస్తున్నది, హైకోర్ట్స్ ముట్టికాయలేస్తున్నది. లాస్ట్కి అయితే సుప్రీంకోర్టు మండిపడి ఎవరికైతే ఇళ్ళు ధ్వంసం చేశారో ఆ ఇండ్లను మరొకసారి నిర్మించి ఇవ్వండి అని అంత కఠినంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, మన సుప్రీంకోర్టులను ధిక్కరిస్తూ, మన హైకోర్టులను ధిక్కరిస్తూ ఈరోజు తనకు తానుగా ఏకధాటిగా వారి మీద దాడి చేసి ధ్వంసాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఉదాహరణ నార్త్ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం మనకు సంబంధించిన మన రాష్ట్రంలో కూడా, ఆంధ్రలో కూడా, తెలంగాణలో కూడా, మహారాష్ట్రలో కూడా ఈ పరంపర ఇది కొనసాగడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? దీన్ని అడ్డుకట్ట ఎలా వేయాలి అనే విషయంపై మాట్లాడడానికి ఈరోజు ప్రముఖ న్యాయవాది అయినటువంటి నైనాల గోవర్ధన్ గారు ఈరోజు మనతో స్టూడియోలో మన జూమ్ లింక్లో ఉన్నారు. నైనాల గోవర్ధన్ గారు ఈరోజు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మనం చూశామండి కునాల్ కర్మకు సంబంధించిన మాట్లాడడం కూడా మనం చూసాం, మీరు కూడా చూశారు. అనేక మంది ప్రజలు మన భారతదేశానికి సంబంధించిన కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయాన్ని చూస్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? యాజ్ ఏ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ సిన్సియర్ అడ్వకేట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? అంటే ఏదైతే ముంబైలో కునాల్ మాట్లాడినటువంటి కామెడీ షోలో జరిగిన విషయాలు రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగపరమైనటువంటి పరిధికి లోబడిన విషయాలు. అవి దేశద్రోహకరమైనటువంటివి ఏమి కాదు. ముఖ్యంగా మన దేశంలో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇటీవల రాజకీయ పార్టీల్లో జరుగుతున్నటువంటి వాస్తవ చిత్రాన్ని, వాస్తవ విషయాల్ని మీరు అన్నట్టు మొత్తం సమాజం ఒత్తిడిలో భయంకరంగా నలిగిపోతున్నటువంటి వాళ్ళు కాస్తంత వినోదంతో, వాక్యాలతో, కొంత విశ్రాంతితో, ఒక మంచి హాస్యకరమైనటువంటి మాటలు విని ఆనందంగా ఉండడానికి నిర్వహించినటువంటి ఒక కామెడీ షోలో మాట్లాడినటువంటి మాటలు అవి వాస్తవ రాజకీయాల్లో అది ఒక రోజువారీ ఆనవాయితీగా అయింది అన్ని రాష్ట్రాల్లో. ముఖ్యంగా మహారాష్ట్రలోనైతే ప్రధాన పార్టీలను చీల్చి అధికారం కొరకు, డబ్బు కొరకి మరికొన్ని పార్టీలతో పొత్తు కలిసి ఉన్న పార్టీని చీల్చేసి జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి అది ఒక పొలిటికల్ కాంట్రాక్ట్ గా, ఒక పొలిటికల్ కాంట్రాక్ట్ యాక్ట్ గా అది అక్కడ కామెడీ షోలో విషయం చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో, లేకపోతే ఒక దేశ ప్రభుత్వాల స్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో ఇది
గత కొన్ని దశాబ్దాలుగా చాలా ఆనవాయితీగా మారింది. ఒక భయంకరమైనటువంటి సమాజానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకుల స్వార్థం కొరకు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కొరకు, ఇలా వాళ్ళు భావించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి సంస్థలకి పూర్తి భిన్నంగా చీల్చేసి మరికొద్ది మందితో జట్టుకట్టి ప్రభుత్వాలని కూల్చేస్తున్నటువంటి క్రమం మన దగ్గర కొనసాగుతుంది. వాస్తవమే. ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటాడు, ఈ ఆధునిక ప్రభుత్వాల్లో ఉండేటటువంటి విలువలు దిగజారిపోవడాన్ని చూసి, రాజకీయ నాయకులు ప్రభుత్వాల యొక్క పతనాన్ని చూసి, ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధినేతలుగా చెప్పబడుతున్నటువంటి ప్రజా నాయకులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళు ప్రజల కొరకు పనిచేసేటటువంటి మనుషులు కాదు, సామాన్య ప్రజల ధ్యేయం కొరకు, సామాన్య ప్రజల ప్రయోజనం కొరకు పనిచేసేటటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు బడా పెట్టుబడిదారుల రోజువారీ ఈ బిజినెస్ వ్యవహారాలని నిర్వహించేటటువంటి వాటి వ్యవహారాలను చూసేటటువంటి కమిటీలు అంటాడు. అంటే ఇలా మన దగ్గర చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తా ఉన్నాం, చాలా చోట్ల మనం చూస్తున్నాము. రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళు ఎంత భారీ ఎత్తున సంపాదిస్తున్నారు, వాళ్ళ గత ఆస్తులేంటి, వాళ్ళ రాజకీయాలకు రాకముందు ఆస్తులేంటి, వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా శాసనసభలో పార్లమెంటులో ఉంటున్నటువంటి నాయకుల ఆస్తులు అంతులెంతగా పెరిగింది. ప్రజల వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప బతకలేనటువంటి పరిస్థితి వాళ్ళ దుస్థితి ఏమో పెరుగుతుంది. ఒక పక్క నిరుద్యోగం పెరుగుతుంది, ఒక పక్క ఆకలి పెరుగుతుంది, ఒక పక్క దారిద్ర్యం పెరుగుతుంది, ఇలా వ్యవసాయ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో, విదర్భ ప్రాంతంలో, చాలా చోట్ల మహారాష్ట్ర అంతా కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి రైతు ఆత్మహత్యలు ఉంటాయి. విపరీతమైనటువంటి రైతు పంటల్లో నష్టపోయి అవన్నీ వీళ్లకు ఏమాత్రం ఒక ప్రాథమికమైనటువంటి పరిష్కరించవలసినటువంటి విషయాలుగా లేవు. ఇలా మహారాష్ట్రకి, సౌత్ ఇండియాకి అనేక ప్రాంతాల నుంచి వలసపోతారు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు అనేక దేశాలకు వలసపోతుంటారు. ఇలా ఆకలి కొరకు, వాళ్ళ కుటుంబాలను పోషించడం కొరకు. ఇవేవి కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రధాన సమస్యలు కాలే. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి అత్యంత ఆస్తుల కొరకు, డబ్బు కూడగట్టుకోవడం కొరకు, ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రజా ఖజానాన్ని దోచుకోవడం కొరకు వీళ్ళు ఏవైతే చేస్తున్నారో, వీటికి సంబంధించి ఏవైతే చేస్తున్నారో ఇవి చేస్తున్నారో అవి ఒక కామెడీ షోలో రాజ్యాంగబద్ధంగా చెప్పినా కూడా వీళ్ళు భరించలేకపోతున్నారు. అంటే చాలా విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఇవే మాటలు ఈరోజు అదే ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ అన్నటువంటి మాటలే ఎవరు ఈయన కునాల్ అన్నారు. ఇది అంటే ఒక బలమైన నాయకుడు, సమాజ్వాద్ మన అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో అక్కడ నిన్నటి వరకు ఎవరైతే శరద్ పవార్ పార్టీలో ఉన్నారో ఆయన శరద్ పవార్ పార్టీని కూడా చీట్ చేసి అతను ఎవరైతే బయటకు వచ్చేసి ఇతని పక్కనే బెర్త్ తీసుకున్నటువంటి అతను షిండే చేసినటువంటి పని గురించి, షిండే ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టినటువంటి సందర్భంలో ఆ రోజు నేషనల్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నటువంటి శరద్ పవార్ తో పాటు ఉన్నటువంటి అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో అతను ఇవే మాటలు మాట్లాడారు. ఎందుకంటే అతను ఎందుకు ఏమనలేదు, వారి ఇల్లు ఎందుకు ధ్వంసం చేయలేదు, వారి ఫ్యాక్టరీలు ఎందుకు ధ్వంసం చేయలేదు ఏకనాథ్ షిండే శివసేన వర్గం అంటే అతను కూడా బలమైనటువంటి నాయకుడు. అతను కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు కూడా క్యాడర్ ఉంది. వాళ్ళ పార్టీ కార్యాలయాలపైన కానీ, వాళ్ళ ఆఫీసుల పైన కానీ, లేదా వాళ్ళ సొంత ఇళ్ల పైన కానీ దాడి చేస్తే వాళ్ళు ఎదురు దాడి చేస్తారు. కాబట్టి ఇక్కడ కునాల్కి సంబంధించి ఒక డబ్బిచ్చి పెంచి పోషించే, అంటే పార్టీలో భారత దేశంలో ఉండేటువంటి చాలా ప్రాంతీయ పార్టీలు, చాలా దేశ పాలకవర్గ పార్టీలు ఏమైపోయినాయి అంటే ఇవి భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిదారుల దగ్గర కూలగట్టడము,
కంపెనీల దగ్గర కూడగట్టడము, అధికారంలోకి రావడము, అధికారంలోకి వచ్చి ప్రజల ఖజానాని, ప్రజల బడ్జెట్ ని, ప్రజల డబ్బుని దోచుకోవడము, కోట్లు వేల కోట్లు 100 కోట్ల రూపాయలు సంపాదించడము, అవి ప్రజల్లో విచ్చలవిడిగా పంచడము, చివరికి కార్యకర్తలను కూడా పోషించడము, వాళ్ళ కార్యకర్తలకు కూడా మీరు ఈ ప్రాంతం కాంట్రాక్ట్ చేసుకోండి, మీరు ఈ వీధిలో కాంట్రాక్ట్ చేసుకోండి, మీరు ఈ రకమైనటువంటి కంపెనీ కాంట్రాక్ట్ చేసుకోండి, ప్రభుత్వ కాంట్రాక్టులు చేసుకోండి అని చెప్పేసి అనేక కాంట్రాక్టుల రూపంలో ఇచ్చేసి వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించుకోవడానికి ఈరోజు అలా ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ పార్టీ సేవకులుగా, భజన పరులుగా ఉన్నటువంటి వాళ్ళే ఇలా ఈరోజు కునాల్ కామెడీ స్టూడియో పైన దాడి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దీనికి గోవర్ధన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో, అంటే ఇప్పుడు ఏదైతే ఒక పార్టీ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఇంతకుముందు గతంలో అజిత్ పవార్కు సంబంధించిన శరద్ పవార్ నుంచి వెళ్ళి విడిపోయిన తర్వాత అజిత్ పవార్ కూడా షిండే మీద ఇలాగే కామెంట్ చేశారు. అతను సేమ్ బలబలాలు అనేది తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టి అతని మీద దాడి చేయలేదు. కానీ ఇప్పుడు ఒక పూర్ గై, అతను కునాల్ కర్మ కామెడియన్, తనకు సంబంధించిన ఒక ఇంటలెక్చువల్స్కు ఫోరం సంబంధించింది. అతను కేవలం అక్కడ కమెడియన్ ఒక సామాన్య కమెడియన్, ఒక అంటే ఒక ఇంటలెక్చువల్ సంబంధించిన ఒక క్లబ్ అది. ఆ క్లబ్లో అందరు కూర్చొని ఐటీ ఫీల్డ్స్ సంబంధించిన, ఇంజనీరింగ్ ఫీల్డ్స్ సంబంధించిన, ఇంకా ఇతరత్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా దే ఆర్ ఏ మెంబర్స్. జస్ట్ లైక్ మనం క్లబ్లలో, ప్రెస్ క్లబ్లలో ఎట్లా మెంబర్ ఉంటామో అలాగా మెంబర్స్. వాళ్ళందరూ కూర్చొని తన పని ఒత్తిడిని మాత్రం. ఇంకొకటి ఏంటంటే అందులో ప్రధానంగా గోవర్ధన్ గారు మీరు చూసినట్టయితే అందులో ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉంటారు, రైటర్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఎవరైతే పొలిటికల్గా ఎనాలిస్టులు ఉంటారు, అలాగే ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, అందరు కూర్చొని అక్కడ తనకు సంబంధించిన ఏదైతే అనుభవాలు ఉన్నాయో అనుభవాలను ఒకరికొకరు పంచుకుంటారు. ఆ నేపథ్యంలోనే అంటే ఇది ఇప్పుడు ఒక ఫ్రీ జర్నలిజం అనే దాని మీద ఒక దాడి అన్నట్టుగానే మనం భావించు కదా. దీన్ని ఇక్కడ చాలా కీలకమైన విషయం అంటే సమాజంలో ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఒక రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఆ రాజ్యాంగబద్ధ ప్రభుత్వం అనేటటువంటిది రాజ్యాంగం ప్రకారం కూడా అది ఒక విమర్శనాత్మకమైనటువంటి విమర్శకు అది గురవుతుంది. అది ఆ రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలపైన ఎవరు విమర్శ చేయకూడదు అనేటటువంటిది ఇది నియంతృత్వానికి, హిట్లర్ కాలపు నియంతృత్వానికి, మధ్యయుగాల నాటి రాచరికానికి చిహ్నం. కానీ మనం 21వ శతాబ్దంలో మనం భారత రాజ్యాంగం 50వ దశకంలో 47 స్వాతంత్రత రూపొందించుకున్నాం. చాలా ముఖ్యంగా ఏకనాథ్ షిండే కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి ఒక మూర్ఖపు రాజకీయాలు, ఒక భయంకరమైనటువంటి మతతత్వ ఫండమెంటలిస్ట్ రాజకీయాలని పెంచి పోషిస్తున్నటువంటి ఎవరైనా, అది ఏ ఫండమెంటలిస్ట్, ఏ మతతత్వ రాజకీయాలు కానీ ఇలాంటి రాజకీయాలు పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా 20th సెంచరీలో వచ్చినటువంటి చార్లీ చాప్లిన్ ఎవరండి? 20th సెంచరీలో చార్లీ చాప్లిన్ ఎవరైతే ఉన్నారో అతను పెట్టుబడిదారుల యంత్రాల గురించి అసలు భయంకరమైనటువంటి విమర్శ చేస్తాడు. అతని షార్ట్ సినిమాలు చూస్తే, గోల్డ్ రష్ లాంటిది చూస్తే, పెట్టుబడిదారి విధానం గోల్డ్ పేరిట మొత్తం ఖనిజాన్ని, మిగతా వాటిని ఎలా దోచుకుంటున్నారు, కార్మికుల యొక్క భవిష్యత్తును ఎలా నాశనం చేస్తున్నారు, వాళ్ళ ఒక శ్రామిక బానిసలుగా ఎలా ఉంచుకుంటున్నారు. రెండోది పెట్టుబడిదారులు యంత్ర వేగాన్ని పెంచి వాళ్ళ కార్మికుల యొక్క కాళ్ళను, చేతులను, వాళ్ళ శరీరాన్ని ఎంత వేగంగా యంత్రంతో పాటు వేగంగా కదుపుతున్నారు అనేటువంటి విషయాన్ని, ఎంత శ్రమదోపిడీ చేస్తున్నారు అని చెప్పే విషయాన్ని కళ్ళకు కట్టొచ్చినట్టు ఈ ప్రపంచంలో ఉండే బడా పెట్టుబడిదారి వర్గాన్ని విమర్శించాడు. మామూలు విషయం కాదు అది. ఆ రోజు బడా పెట్టుబడిదారి వర్గం ఆ చార్లీ చాప్లిన్ భరించారు. చార్లీ చాప్లిన్ చెప్తున్నటువంటి దాన్ని సమాజం మొత్తం కూడా, అటు పెట్టుబడిదారి వర్గం కానీ, రాజ్యం కానీ, ప్రభుత్వం కానీ, చట్టాలు కానీ, మిగతా అందరూ కూడా హర్షించారు. దాన్ని ఒక గొప్ప విషయంగా చూశారు. ఈ రోజుకి కూడా ఇప్పుడు కొన్ని మనకి వస్తున్నటువంటి జబర్దస్తి లాంటి కామెడీ కానీ మిగతా విషయాలు చాలా పూర్తిగా ఉంటాయి, చాలా అసహ్యంగా ఉంటాయి. అది సమాజంలో ఉండేటటువంటి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి చూడలేరు. కానీ ఇలా కునాల్ లాంటి కామెడియన్ షోస్
అవి చాలా ఈరోజు రాజకీయ నాయకులు ఎవరు, ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రం ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ కాంట్రాక్ట్. ఇది ఖచ్చితంగా కులాలు ఏదైతే మాట్లాడుతున్నారో మేము ఇలా మాట్లాడుతున్నాం ఇక్కడ. ఈ రోజు దానిపైన మేము 2000 చంద్రశేఖరరావు ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన నాటి నుండి ఈ రోజు సుమారు 100 మంది ఆ దాంట్లో పనిచేసినటువంటి ఇంజనీర్ల పైన ఈరోజు ఏది మన పినాకిని చంద్రఘోష్ సుప్రీంకోర్టు కమిషన్ కాళేశ్వరం అవినీతి పైన వేసినటువంటి కమిషన్ విచారణ చేస్తుంది. సుమారు 100 మంది ఇంజనీర్ల పైన ఈరోజు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ తర్వాత నెక్స్ట్ విచారణ హరీష్ రావు గాని కేసీఆర్ గాని విచారణలో రాబోతున్నారు. ఇది కూడా మరి ఇలా విమర్శించినందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ విమర్శను స్వీకరించరా? ఇది వాస్తవం కాదా? అయితే మనం ఇప్పుడు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో విమర్శలను ఆత్మవిమర్శ చేసుకోవడము, విమర్శ చేయడము దానికి సంబంధించిన ఒక ఆనవాయితీ. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఒక విమర్శ చేస్తే తట్టుకోలేక, ఆత్మవిమర్శ చేసుకోలేక, కేవలం నేను చేస్తున్నదే రాజ్యాంగం, నేను చేస్తున్నదే కరెక్ట్ అని భావించుకుంటూ ఈరోజు పొలిటికల్ పార్టీస్ ఏదైతే విధ్వంసాలకు పాల్పడుతున్నాయో ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా మట్టికాలేసింది, హైకోర్టు కూడా మట్టికాలేసింది. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నోరు మూసుకొని కూర్చున్న బిఎంసి అధికారులు ఒక్కసారిగా మీ అక్రమ నిర్మాణాలు అనేదైతే నార్దన్ పార్ట్లో చెప్తున్నారు, బాంబేలో కూడా అదే చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు మొట్టికాయలు వేయడం కాదు. సుప్రీంకోర్టు ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం పైన అనేక మంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యాలు ఏదైతే బీజేపీ ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఏదైతే గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఏదైతే ఇల్లు కూల్చడం ఏదైతే ఉందో సుదీర్ఘకాలం భరించి చూసి ఒక సుదీర్ఘమైనటువంటి విచారణ సుప్రీంకోర్టు చేపట్టింది. రాజ్యాంగబద్ధ ధర్మాసనం ఒక్కరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ రాజ్యాంగబద్ధ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆదిత్యనాథ్ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది దుర్మార్గమైనటువంటిది. మీరు ఏదైనా చేయవలసి ఉంటే అది మీరు కోర్టు ద్వారా చేయాలి తప్ప కోర్టు విచారణ చేపట్టకుండా అది అక్రమాస్తి, అది చట్ట వ్యతిరేకంగా నిర్మించబడిన ఆస్తి అని చెప్పేసి కోర్టులో విచారణ జరిగి కోర్టు తీర్పు వెలువరించకుండా, కోర్టు తీర్పు చెప్పకుండా మీరు కూల్చడం తప్పు. దానికి నష్టపరిహారం చెల్లించాలి. అలాంటి ఆస్తులన్నింటినీ కూడా మనం రీలొకేట్ చేయాలి, తిరిగి నిర్మించాలి అని చెప్పేసి ఏది ఆదిత్యనాథ్ గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వెలువరించిందో అప్పుడు ఆదిత్యనాథ్ యొక్క దుర్మార్గమైనటువంటి బుల్డోజర్ రాజ్ ఆగిపోయింది. సేమ్ నిన్న అదే నాగ్పూర్ లో అల్లర్లు జరిగిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆ రోజు నిన్న ఉన్నటువంటి నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తోని ఆ ఇళ్లను కూల్చడానికి ప్రయత్నం చేశారు. 1-2 ఇళ్ళు కూల్చారు. నాగ్పూర్ హైకోర్టు బెంచ్ ఏం చెప్పింది? అసలు మీరు చేస్తున్నటువంటి చర్య చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, మీకు కూల్చడానికి హక్కు లేదు, మీరు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ పైన ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది, వాళ్ళ ఆస్తిని రక్షించుకునే హక్కు ఉంది. మీరు ఎప్పుడైతే చర్య జరిగిందో చర్య జరిగిన వెంటనే మీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, మీ రాజకీయాలని, మీ మాటలని, మీ కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ విధానాలను సమర్థించినటువంటి వాళ్ళ ఆస్తుల్ని మీరు కూర్చుతున్నారు. నిన్నటి వరకు షిండే పైన మాట్లాడినంత వరకు, షిండే పైన తనూల్ మాట్లాడినంత వరకు, తనూల్ కమెడియన్ హ్యాబిటేట్ ఏదైతే కామెడీ షో స్టూడియో ఏదైతే ఉందో అది చట్ట వ్యతిరేక ఆస్తిగా బృహత్ ముంబై కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం మొన్నటి వరకు నాగ్పూర్ లో ఔరంగజేబ్ అనేది ఒక మధ్యయుగాల నాయకుడు. ఔరంగజేబ్ అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ రోజు ఉన్నటువంటి 21వ శతాబ్దానికి అసలు రిలవెన్స్ సంబంధమే లేదు. అది మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి విదర్భ ప్రాంతంలో లేదా బస్తర్ లో ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫడ్నవీస్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యలు నివారిస్తా, రైతు డిస్టెన్స్ ను కాపాడుతుందా, బయటకు తీసుకొస్తుందా, రైతుకు పంటల గిట్టుబాటు తెలుస్తుందా, మహారాష్ట్రలో పెరుగుతున్నటువంటి వలసలకు జవాబునిస్తుందా?
మహారాష్ట్రలో లేనటువంటి సాగునీరు లేక ఎండిపోతున్నటువంటి పంటలకు సమాధానం ఇస్తుందా? మహారాష్ట్రలో ఉన్నటువంటి పేదరికాన్ని ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి నిర్మూలిస్తాడా? ఔరంగజేబు అనేటటువంటి సమాధి ఏదైతే ఉందో, సమాధి మీకున్నటువంటి మెజారిటీ బలంతో, మీ ప్రభుత్వ బలంతో రేపు కూల్స్తే కూల్చొచ్చు. కానీ ఔరంగజేబు యొక్క చరిత్రలో నిశ్చితమైనటువంటి ఔరంగజేబు యొక్క పరిపాలన క్రమాన్ని మీరు తుడిచిపెట్టలేరు కదా. అంటే చరిత్ర నుంచి మనం మంచి చెడులు నేర్చుకోవడానికి, చరిత్ర నుంచి మనం మంచి చెడులు నేర్చుకొని వర్ధమానంలో గుణపాఠం నేర్చుకోవడానికి, భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి చరిత్రను చరిత్రకారులు రాస్తారు. రొమిల్లా కాఫర్ లాంటి చరిత్రకారులు రాస్తారు, లేదా డిడి గోషాబి లాంటి చరిత్రకారులు రాస్తారు, రాహుల్ సాంకృత్యాయన్ లాంటి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ప్రగతిశీల చరిత్రకారులు రాస్తారు. కానీ ఇది బీజేపీ అనేటటువంటి పార్టీ, ఏక్నాథ్ షిండే లాంటి, శివసేన లాంటి పార్టీ చాలా దుర్మార్గంగా దీని కమ్యూనల్ విషయాలుగా దీన్ని రూపకల్పన చేసి కమ్యూనల్ వైలెన్స్ ని క్రియేట్ చేసే మాటల్ని, లేదా కమ్యూనల్ చివరి మోడీ లాంటి నుంచి మన ఆదిత్యనాథ్ నుంచి తర్వాత చివరికి దేవేంద్ర ఫడ్నవీస్ వరకు మిగతా వాళ్ళందరూ కూడా ఔరంగజేబు అనేది రెలవెన్సీ కాదు. ఈరోజు సాగునీళ్ళ గురించి మాట్లాడరు, నిరుద్యోగం గురించి మాట్లాడరు, పేదరికం పెరుగుతున్న దాని గురించి మాట్లాడరు. అదే విషయంపై గోవర్ధన్ గారు, ఈ రోజు మహారాష్ట్రలో ఒక విషయం జరుగుతుంది. అంటే దేవేంద్ర ఫడ్నవీస్ తోని వ్యతిరేకించి షిండే తన వర్గానికి సంబంధించిన కొంచెం పక్కకు తప్పుకున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వార్తలు వచ్చి ఏకనాథ్ షిండే కూడా ఆ వాటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి, అంటే ఇంతకుముందే అసంతృప్తిగా ఉన్నారు. ఇంకొక విషయం గమనించవలసిన ఏంటంటే, ఏకనాథ్ షిండే ఈజ్ ఎ వన్స్ అపాన్ ఎ టైమ్ ఈజ్ ఎ సీఎం ఆఫ్ మహారాష్ట్ర. అయితే అప్పుడు సంబంధించింది, ఇప్పుడైతే బీజేపీ కూటమికి సంబంధించిన బీజేపీ ఒక బ్రహ్మాండమైన విజయం, ఏకంగా తనకు సంబంధించిన సీఎంని నిర్ణయించేంత కెపాసిటీ, అంటే అన్ని సీట్లు సాధించిన తర్వాత వీరను కొంచెం అది షిండేని కావచ్చు, అజిత్ పవార్నే కావచ్చు, వీరని పక్కన పెట్టి డిప్యూటీ సీఎంగా పెట్టడం, దీంతో అసంతృప్తి వచ్చింది. అందులో భాగంగా ఈరోజు షిండే వర్గం ఏదైతే ఉన్నదో అసంతృప్తి వ్యక్తం దీన్ని ఈరోజు ఈ అల్లర్లు సృష్టించిన తర్వాత దీన్ని డైవర్షన్ పాలిటిక్స్గానే మనం భావించవచ్చా? జమీల్ గారు ఇక్కడ చాలా కీలకమైన విషయం. బీజేపీ హిందుత్వ కార్పొరేట్ పార్టీ, ఇది ప్రజల ప్రయోజనాలని ఏమి నెరవేర్చదు. వీళ్ళు సామాన్య ప్రజలపైన జిఎస్టీ లాంటి వంటి అనేక పన్నులు వేస్తారు. ఒక నెలకి దాదాపు 2 లక్షల కోట్లు సామాన్య ప్రజల పెరుగు పైన, సబ్బు పైన, పప్పు పైన, ఉప్పు పైన వీళ్ళు పన్నులు వేస్తున్నారు. బడా కార్పొరేట్ల పైన మాత్రం పన్నులు ఏమేస్తలేరు. సామాన్య ప్రజలు నిర్వహించుకునేటువంటి వ్యాపారాలు కూడా ఈరోజు బడా కార్పొరేట్లకు తాకట్టు పెడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వీళ్ళు అమ్మేస్తున్నారు. ఈరోజు వీళ్ళందరూ కూడా దేశంలో 47 వరకు, అంటే 2047 వరకు వీళ్ళ పార్టీని మొత్తం అన్ని రాష్ట్రాలలో, మొత్తం దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలని, అన్ని జాతీయ పార్టీలను తొలగించి ఒక బలమైనటువంటి పార్టీగా తీసుకురావడం కొరకు వీళ్ళు ఎంతకైనా సిద్ధమవుతున్నారు. ఈరోజు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు కొద్ది సీట్లతో తుడిచిపెట్టుకుపోయినటువంటి బీజేపీ ఏదైతే ఉందో మహారాష్ట్రలో కొద్ది సీట్లు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి. దాదాపు భారీ ఎత్తున సీట్లు ప్రతిపక్షాలకు వచ్చాయి. అప్పటికి దేవేంద్ర ఫడ్నవీస్, ఈ రోజు ఏకనాథ్ షిండే సీఎం గా ఉన్నటువంటి అతను ఈ ఏకనాథ్ షిండేని తొలగించాలి, మీరు అన్నట్టు పూర్తి ఏకైక పార్టీగా బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే మహిళలకు 1000 రూపాయల పింఛన్ అని చెప్పారు. ఒక 5-6 నెలలు పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు అమలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు తెలిస్తే నిన్నటి వరకు ఇస్తున్నటువంటి 1000 రూపాయలు మీరు 2500 చేస్తామని చెప్పారు. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఓటు బీజేపీకి ఇస్తారు. అదే ఇంకొక విషయం దాంట్లో గోవర్ధన్ గారు, అక్కడ ఇంకొక ఈ విషయంలో జోడించుకుంటూ, ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు, అసలు ఒక్కసారిగా ఇన్ని లక్షల ఓట్లు ఎలా పెరిగాయి, ఇంకోటి ఎలక్షన్స్ సమయం అయిపోయిన తర్వాత కూడా ఇంత ఎలక్షన్స్ సంబంధించిన ఏదైతే పర్సంటేజ్ ఉన్నదో ఎట్లా పెరిగింది
అని కూడా అతను ఒక రాహుల్ గాంధీ కూడా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది, అలాగే శరద్ పవార్ కూడా మాట్లాడడం జరిగింది. దానికి ఆ విషయంపై మనం వెళ్ళే ముందు మరొకసారి కునాల్ కర్మ ఏదైతే పోయట్రీ చేశారో ఆ పోయట్రీని విని ఉదయ్ ఠాక్రే కొడుకు ఏదైతే మాట్లాడో మరొకసారి విందాం. ఎందుకంటే మనం ఆ విషయానికి సంబంధించిన ప్రేక్షకులకు తెలవాలి. ఎందుకంటే ఈరోజు జనిస్తున్న సంస్కృతి రేపు ఇట్లానే కేవలం మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరంపర కొనసాగబోతుందని మనం ఒక హెచ్చరికగా మనకు సంబంధించిన ఒక మెసేజ్ మాత్రం మనం ఇస్తున్నాం. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనే ఒక మెసేజ్ వస్తుంది. అందుకోసమే జాగ్రత్త పరా హుషార్ అని చెప్పడానికే మరొకసారి మనం పీసీఆర్ ప్లీజ్ ప్లే దట్ పోయట్రీ అండ్ ఆదిత్యనాథ్ కొడుకు बाइट. जज के ऑर्डर में लिखा है जो इन्होंने महाराष्ट्र की इलेक्शन से किया है ना भाई साहब, बोलना पड़ेगा. यहाँ पे इन्होंने पहले क्या किया, शिवसेना बीजेपी से बाहर आ गई, फिर शिवसेना से बाहर आ गई, एनसीपी से बाहर आ गई ना, एक वोटर को 9 बटन दे दिए, सब कंफ्यूज हो गए. चालू एक जन ने किया था, वो मुंबई में एक बहुत बढ़िया डिस्ट्रिक्ट है थाने, वहाँ से आते हैं. थाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों में चश्मा, हाय जज के ऑर्डर में लिखा है. सवाल यही है कि कल जो कुणाल कामरा की क्लिप मैंने देखी, ये सब आंदोलन के बाद देखी, ये तोड़फोड़ के बाद देखी, सवाल यही मन में उठता है कि कब एकनाथ शिंदे के कार्यकर्ताओं ने भी तय किया कि गद्दार और चोर यानी एकनाथ शिंदे. मिर्ची क्यों लगी? क्योंकि नाम तो किसी का लिया नहीं है, वो किसी के बारे में ही बोलता होगा. मिर्ची क्यों लगी? చాలా క్లియర్గా మనం చూసాం, చాలా క్లియర్గా కునాల్ కర్మ ఈ యొక్క విషయంలో కూడా అతను అనే పేరు మెన్షన్ చేయలేదు. కానీ అదే విషయంపై ఉదయ్ ఠాక్రే కొడుకు మాట్లాడుతూ ఖచ్చితంగా మిర్చి క్యూ లగి అంటే నీకెందుకు అంత కోపం వచ్చింది, నీకెందుకు కారం తగిలింది, ఎవరి గురించి మాట్లాడతా అంటే అది నీ గురించి అని ఎందుకు అనుకుంటున్నావు అని చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ఈరోజు మనకు సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన గురుస్వామి కూడా ఈరోజు ఇప్పుడు జాయిన్ అయిపోయారు. గురుస్వామి గారు వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. గురుస్వామి గారు ఒకసారి వీడియో ఆన్ చేయండి ప్లీజ్. గురుస్వామి గారు నా మాట వినబడుతుందా అండి మీకు? సార్ అయితే గురుస్వామి గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మరొకొద్దిసేపట్లో మనం గురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దాకా గోవర్ధన్ గారు ఇప్పుడు మనకు చూసాం మనం. అంటే మనం ఇప్పుడైతే కునాల్ కర్మ మాత్రం ఎలాంటి దానికి సంబంధించిన హింట్ ఇచ్చాడు కానీ పేరు మాత్రం చెప్పలేదు. కానీ ఉదయ్ ఠాక్రే కొడుకు మాత్రం చాలా ఖచ్చితంగా పేరుతో సహా చెప్పేశారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కామెడీకి సంబంధించిన మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం సార్? అంటే అసలు యాక్చువల్గా ఆయన కునాల్ ఏక్నాథ్ షిండే పేరు ప్రత్యేకంగా ఏం పెట్టలేదు. అయినప్పటికీ ఏక్నాథ్ షిండే అనేటువంటి వర్గం దాన్ని సమాజ జీవితంలో ఉండేటటువంటి విషయాలు ఏవి కూడా కవిత్వంలో, ఏవి కూడా హాస్యంలో, ఏవి కూడా కామెడీలో, ఏవి కూడా సినిమాల్లో చూపకుండా ఉండరు. వాస్తవంగా మనకి ఈ రోజు రాజకీయాల్లో వస్తున్నటువంటి విషయాల్ని ఇంతకు ముందు అన్నట్టు 20th సెంచరీలో చార్లీ చాప్లిన్ ఒక పెద్ద ప్రపంచవ్యాప్త హాలీవుడ్ రంగంలో అత్యంత ప్రజాదరణ గల విషయాలుగా అవి వెళ్ళాయి, చూసాం, ఈ రోజు చూస్తున్నాం. రెండవది అంతేకాదు, ఈరోజు భారతీయ సమాజంలో భారతీయుడు అనే సినిమాలో కమల్ హాసన్ చూపించారు నేటి రాజకీయాల్లో జరుగుతున్నటువంటి విషయాలు ఇంతకంటే ఎక్కువగా. తర్వాత రెండవది ఒకే ఒక్కడు సినిమాలో వచ్చింది, లేదా అవినీతికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో చాలా చాలా సినిమాలు వచ్చాయి. ఈ రోజు హాస్పిటల్లో ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు అనేక వాటితో కాంట్రాక్టర్లతో మిగతా వాటితో ఇలా కొల్లుడైపోయి సమాజాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇలా రాజకీయాలు సమాజ ప్రయోజనం కొరకు కాకుండా వాళ్ళ ప్రయోజనం కొరకు, వాళ్ళ కుటుంబ ఆస్తుల్ని పెంచుకునేటువంటి ఏకైక కార్యక్రమంగా మారిందని చెప్పేసి చెప్తున్నారు. అది ఇక్కడ కూడా క్లియర్ గా షిండే దగ్గర కూడా వర్ధిస్తుంది. షిండే మరి అలా చేయకుండా ఉన్నారా పార్టీ అంటే? షిండే ఈరోజు బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీ ఎప్పుడైతే వచ్చిందో, షిండే ప్రాధాన్యత క్రమం తగ్గిందో,
ఈరోజు అంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక పదవి వచ్చిన తర్వాత మరింత పెద్ద పదవి రావాలని, మరింత పెద్ద పదవి కొరకు మరింత ముఖ్యమైనటువంటి ఏకైక కీలకమైనటువంటి స్థానంలో ప్రధానమంత్రి అయితే కిందుంటే ప్రధానమంత్రిని, లేకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రి అయితే ముఖ్యమంత్రి స్థానంలోకి రావాలని, మామూలు ఎమ్మెల్యే అయితే మంత్రి పదవిలోకి రావాలని, ఇలా మొత్తం అదే ఇక్కడే కాకుండా మొత్తం ప్రపంచ రాజకీయాలే మొత్తం అలా ఉన్నాయి. మరి భారతదేశంలో అది ఇది శిఖరం నుంచి పాతాళానికి దిగజారిపోయాయి. ఆ దిగజారిపోయినటువంటి క్రమానికి సంబంధించి దీనిగా మనం చూడాల్సినటువంటి గోవర్ధన్ గారు, ఇప్పుడు మనతో గురుస్వామి గారు కూడా జాయిన్ అయిపోయారు. గురుస్వామి గారు ప్రస్తుతం వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. అంటే నాకు తెలుసు మీరు ఈరోజు కంప్లీట్ గా బిజీ షెడ్యూల్తో ఉన్నారని తెలుసు, అయినప్పటికీ ఫోర్స్ ఐస్ టీవీ కేటాయించినందుకు ధన్యవాదాలండి. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఈరోజు కునాల్ కర్మక్ విషయంలో ఇంత దారుణంగా అతని స్టూడియో మీద దాడి చేసి స్టూడియోను మొత్తం ధ్వంసం చేశారు. కేవలం ఒక కామెడీ పాత్ర వహించారు. స్ట్రెస్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో, స్ట్రెస్లో ఉన్న సమాజానికి వారి స్ట్రెస్ తగ్గించడానికి మనం హాస్యంగా ఉపయోగిస్తాము. దీన్ని ఇంత సీరియస్గా తీసుకొని తన మీదనే సెటైల్ వేశారని ఈరోజు ఇంత దారుణంగా దాడి జరపడం వరకు మీరు దీన్ని ఎట్లా పరిగణిస్తారండి? ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, కళాకారులు, కవులు, కమెడియన్స్ వీళ్ళంతా కూడా పనిచేసి ఎందుకంటే ప్రజలను నవ్వించడానికి, ప్రజలను ఆనందింప చేయడానికి. తర్వాత ఈ కళాకారులు, కవులు, విమర్శకులు కూడా అంటే ఒక పారడికల్ గా పాడినా కూడా, విమర్శ చేసినా కూడా అదంతా దేశం మీద భక్తితోనే తప్ప మరొక వాళ్ళ స్వార్థం ఏముండదు అందులో. వాళ్ళ స్వార్థం ఏముండదండి. ఇప్పుడు 100 మంది కూర్చున్నారు, వాళ్ళని నవ్వించడానికి నేను ఏదో ఒక జోక్ చెప్తాను, లేదా ఒక సెటైరికల్ గా చెప్తాను, లేదా సమకాలీన పరిస్థితుల మీద ఒక సెటైర్ వేస్తాను. అవన్నీ తప్పు కాదు. అంత మాత్రాన దాన్ని మామూలుగా క్యాజువల్ గా తీసుకోవాలి తప్ప, వాళ్ళు కూడా నవ్వుకోవాలి తప్ప ఇలా పగబెట్టుకొని మనుషుల మీద కానీ, కళాకారుల మీద కానీ, సంస్థల మీద కానీ, కామెడీ క్లబ్ల మీద కానీ ఇలా దాడి చేయడం అన్నది అమానుషం. అది నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో అది చాలా తప్పు. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అది ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, మాట్లాడచ్చు. మేము ఇప్పుడు నవ్విస్తున్నామంటే అందరి ఆరోగ్యాన్ని పెంచుతున్నాం మేము సరదాగా. మరి మనం సెటైర్ లేకపోతే మరి ఎవరి తప్పు వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఇవన్నీ కూడా మరి కళాకారులకు స్వేచ్ఛ ఉంటుంది. కళాకారులు కొంత స్వేచ్ఛ తీసుకుంటారు, కొంత చొరవ తీసుకుంటారు, కొంత జరుగుతున్నటువంటి విషయాలను విమర్శిస్తారు, కొన్ని చోట్ల సెటైరికల్ గా కామెడీగా చెప్తారు. అంత మాత్రాన కళాకారుల మీద కానీ, లేదా సంస్థల మీద కానీ, లేదా ఇట్లాంటి క్లబ్ల మీద కానీ దాడి చేయడం అనేది అమానుషం. అది ప్రజాస్వామ్య విరుద్ధం అని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వ్యక్తిగతంగా తీసుకొని తనకు తాను అంటే అతను వాస్తవానికి ఈ ఏకనాథ్ షిండే అనేట ఆయన అక్కడ తానేకు సంబంధించిన ఒక దగ్గర ఆటో రిక్షా డ్రైవర్. అక్కడి నుంచి వెళ్ళి ఆయన రాజకీయ జీవితం మొదలైంది. అక్కడి నుంచి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి బాల్ ఠాక్రే గారు జీవించి ఉన్నప్పుడు ఆయన దగ్గర చాలా దగ్గర అయిపోయిన తర్వాత శివసేనలో జాయిన్ అయిపోయి ఒక దశలో శివసేన రాజ్ ఠాక్రే అంటే బాల్ ఠాక్రే వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో విడిపోయిన తర్వాత కూడా అతను బాల్ ఠాక్రేకి సంబంధించిన వర్గం అయితే ఉదయ్ ఠాక్రేకు మంచిగా ఉన్నారు. తర్వాత ఒకటేసారి ఒక దాంట్లో బయటకు వచ్చారు. ఈ విషయానికే అతను ఒక కవిత్వ రూపంలో ప్రదర్శించారు. దానికి బట్టి నా మీదనే కక్ష కట్టి ఇంతకుముందు శరద్ పవార్ కూడా ఇదే విషయం చెప్పారు. ఇదే విషయంపై అజిత్ పవార్ కూడా చెప్పారు. ఇంతకుముందు అనేక కామెడియన్స్ ఒక బాల్ ఠాక్రే మీద తప్ప ఉదయ్ ఠాక్రే మీద కూడా చేశారు, రాజ్ ఠాక్రే మీద కూడా చేశారు, అందరి మీద చేశారు. మహారాష్ట్రలో బాల్ ఠాక్రే మీద మాత్రం ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక వ్యాఖ్య చెప్పింది లేదు. ఇది మాత్రం చరిత్ర చెప్పిన సత్యం. కానీ తర్వాత వచ్చిన పరిణామాలు బాల్ ఠాక్రే అంటే ఈజ్ ఎ కమిట్మెంట్ టు ద పార్టీ అండ్ వన్ పర్టికులర్లీ రీజన్. మహారాష్ట్ర అంటే బాల్ ఠాక్రే అంటే మహారాష్ట్రగా అట్లా తనకు తాను చేసుకున్నాడు. కానీ ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక్కసారిగా అతని ఇంటిపై అతని స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేసి నువ్వు క్షమాపణ చేరితే అయిపోతుంది, క్షమాపణ చెప్పను అని చెప్పినప్పటికీ క్షమాపణ చెప్పవాలే అని ఎవరైతే వాళ్ళకు సంబంధించిన ఫోన్లు చేసి బెదిరిస్తున్నారో ఈ నేపథ్యంలో ఈరోజు యాజ్ ఎ కామెడియన్గా మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? కామెడియన్ ఆర్టిస్ట్గా. అంటే ఇప్పుడు
ఇంతకు మునుపు మనం చాలా మంది కమెడియన్స్ ను చూసాం. ఈవెన్ రాజు శ్రీవాస్తవ్ గారు కూడా Yes. ఆయన ఆయన ఆ వ్యక్తుల ముందే వాళ్ళ యొక్క హావభావాలను అనుకరించడం. Exactly. You are absolutely right, sir. లాలూ ప్రసాద్ యాదవ్ గారి ముందు ఆయనే ఇమిటేట్ చేశారు. ఎస్, ఆయన ఇమిటేట్ చేసి ఆయన మీద సెటైర్లు వేశారు. రామ్దేవ్ బాబా గారి ముందే ఆయన్నే ఇమిటేట్ చేసి ఆయన మీద సెటైర్లు వేశారు. సో ఇవన్నీ కూడా కళాకారులకు అది సహజం. అది అలా చేయకపోతే ప్రజలు నవ్వరు, కళను ఆదరించరు. మరి ఆ స్వేచ్ఛ కళాకారుడికి ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదండి. ఎస్. ఈరోజు కళాకారులు ఏదైనా చేసినప్పుడు అది ప్రజల కోసమే అని భావించాలి తప్ప వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం అన్నది అది చాలా దారుణం. అది దాన్ని నేను ఖండిస్తున్నానండి. ఒక కళాకారుడిగా నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు నేను ప్యారడీలు రాసేటప్పుడు కూడా నాకు ఏదైతే నచ్చదో దాన్ని నేను చెప్తాను. నేను సామాజిక పరంగా చెప్తాను. ఇప్పుడు ఒక అద్దె ఇంట్ల మీద కానీ లేదా సెల్ ఫోన్ మీద కానీ సెల్ఫీల మీద కానీ వీటన్నిటి మీద నేను ప్యారడీ పాటలు పాడి ఉన్నాను. వాటన్నిటిలో ఒక సెటైర్ ఉంటుంది. అంత మాత్రాన దాని మీద కక్ష కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో ఒకవేళ ఏదన్నా నిజం కనుక మేము మాట్లాడినట్లయితే అందులో ఏదన్నా వాళ్ళ లోపం ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవాలి అంతే. యా, ఇది చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏంటంటే మీరు గురుప్రసాద్ గారు ఈరోజు చాలా 100% యువర్ రైట్. దాంట్లో ఉన్న వారు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి అదైతే చెప్పారో దాన్ని సరిదిద్దుకునే బదులు ఇంకా దానికి విడూరంగా ఇంకా వచ్చి వాళ్ళ మీద దాడి జరపడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఈరోజు ఇదే కాదు, మన నార్త్కు సంబంధించిన కల్చర్ను తీసుకొచ్చి మనం కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకున్నట్టుగా మనం భావించవచ్చా? లేదు, అవునండి. ఇది తప్పు, చాలా తప్పు. ఇది చాలా తప్పు. అంటే రేపటి నుంచి కామెడీ ఆర్టిస్ట్ కూడా ఎవరి మీద మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతున్నారని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఏదైనా కానివ్వండి మేము మాత్రం ఖచ్చితంగా మేము ఇట్లానే ఉంటామంటారా? ఇప్పుడు నాయకులకు వీళ్ళందరికీ కూడా ఒక విశాల దృక్పథం అనేది ఉండాలండి. అట్లా ఒక నేరో మైండ్ ఉండకూడదు. ఎస్, ఒక నేరో మైండ్ ఉండకూడదు. ఏదైనా అట్లా క్యాజువల్ గా తీసుకోవాలా, స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఎస్ సార్. సార్ ఇప్పుడు గోవర్ధన్ గారు ఆనందించాలి. ఇప్పుడు గోవర్ధన్ గారు కూడా అదే విషయంపై చాలా క్లియర్గా ఇంతకుముందు చెప్పారు. వ్యక్తిగతంగా మాత్రం ఎవరిని దోషించలేదు. కాకపోతే ఏదైతే నువ్వు తప్పులు చేస్తున్నావో ఆ తప్పులు ప్రజా చేసి దాన్ని సరిదిద్దుకోవాల్సింది, మరొకసారి ఆ తప్పులు చేయకూడదు అనే భావనతోనే వేరైతే ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి చేయడం మాత్రం సమంజసం కాదని ప్రముఖ న్యాయవాది అయినటువంటి గోవర్ధన్ గారు ఇదే చెప్తున్నారు. కంక్లూడ్గా గోవర్ధన్ గారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో దాడులు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి, గృహాలకు సంబంధించిన వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. ఈ రోజు స్టూడియోలను ధ్వంసం చేశారు. రేపు అదే సంస్కృతి. చెప్తాను సార్. సార్ ప్లీజ్ గో హెడ్. కవులు, కళాకారులు, విమర్శకులు, గాయకులు వీళ్ళందరి గొంతు నొక్కితే అది ప్రజాస్వామ్యమే కాదు. చాలా పెద్ద మాట మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ. కాబట్టి కవులు, కళాకారులు వీళ్ళంతా ఏదన్నా చేస్తున్నారు అంటే వాళ్ళు సామాజిక స్పృహతో చేస్తున్నారు. వాళ్ళంతా సామాజిక స్పృహ కోసం, సమాజం యొక్క మేలు కోసమే చేస్తారు. వాళ్ళు మీ మీద ఏం కక్ష ఉండదు వాళ్ళకు సార్. వాళ్ళు పగబట్టే వాళ్ళు కాదు. కాబట్టి అవన్నీ స్పోర్టివ్ గా తీసుకోవాలి. లేదా మీకు ఏదన్నా నొచ్చుకునే విషయం కనబడితే దాన్ని సామరస్యంగా చెప్పి ఇలాంటి నాకు ఇష్టం లేదండి ఇంకోసారి చేయకండి అని మామూలు మంచి మాటలతో చెప్పాలి తప్ప అలా దాడులు చేయడం ఇదంతా కూడా మంచిది కాదని నా అభిప్రాయం. యా, వెరీ నైస్ సార్. గోవర్ధన్ గారు ఈరోజు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంత చెప్పినా కూడా ఆ మాటకు మనం విలువ కట్టలేని మాట చెప్పారు గురుస్వామి గారు. ఇంత బ్రహ్మాండంగా అంటే కవులకు, కళాకారులకు, రైటర్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించిన స్వేచ్ఛను హరించే విధంగా ఎవరు కాదు, వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష ఉండదు. వారు ఏదైతే చెప్తారో సమాజం శ్రేయస్సు గురించి మాత్రమే చేస్తారని ఏదైతే మాట చెప్పారో హ్యాట్స్ అప్ టు యూ గురుప్రసాద్ గారు. హ్యాట్స్ అప్ టు యూ. ఫోర్త్ సాయిస్ టీవీ తరఫున మీకు చాలా పెద్ద హ్యాట్స్ అప్ చేస్తున్నామండి. ఇప్పుడు గోవర్ధన్ గారు కంక్లూడ్ ఒక మాట చెప్తాను నేను. యా ప్లీజ్ సార్. అంటే ఒకప్పుడు రైల్వేలో ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేవి, ట్రైన్స్ బాగా లేట్ గా వచ్చేవి. అప్పుడు నేనేమన్నా అంటే ఒక పాట రాశానప్పుడు, ప్లీజ్. చిక్కుబుక్కు రైలే ఎక్కాలంటే గుబులే, చీటికి మాటికి ఫెయిలే, అది బోల్తా కొడితే మామూలే. చిక్కుబుక్కు రైలే ఎక్కాలంటే గుబులే, చీటికి మాటికి ఫెయిలే, అది బోల్తా కొడితే మామూలే. రైల్వే స్టేషన్ రణఘోష, రంగు రంగుల మనుషుల తమాష, రిజర్వేషన్ ట్రై చేశా, వెయిటింగ్ లిస్టు కలిగను నిరాశ. చిక్కుబుక్కు రైలే ఇలా రాశానంటే ఒక కళాకారుడిగా నేను ఆ రైల్వేలో నేను అనుభవించినటువంటి అనుభవాలను ఒక కవిగా
నేను రాసి నేను పాడటం జరిగింది. అంత మాత్రాన రైల్వే వాళ్ళు నా మీద పగబెట్టుకొని సాధించాలని దానికి అర్థం కాదు. ఏమంటారు సార్? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దట్ నేను ఒకసారి విశాఖపట్నం నుంచి వెళ్ళి వస్తున్న సమయంలో బహుశా ఏదో ఎక్స్ప్రెస్లో మీతో కలిశాను. అప్పుడు కూడా ఒకసారి ఈ పాటనే ఇంకో పాట దీనికి తోడు కూడా పాడినట్టున్నది. ఆ సీటీ ద్వారా కూడా మీరు మాడినట్టు నాకు జ్ఞాపకం వస్తున్నది సార్. ఒకసారి విశాఖపట్నం నుంచి, ఐ థింక్ దట్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద విశాఖపట్నం ఇన్ సమ్ ఎక్స్ప్రెస్. సో ఐ మెట్ యూ. ఆనాడు కూడా మీరు ఒక ఇదే విషయం, ఇదే పాట పాడారు. ఇంకో దానికి తోడు కూడా ఇంకో పాట పాడారు. ఆ సీటీ రూపంలో కూడా బ్రహ్మాండమైన పాట పాడారు సార్ మీరు. సిటీ రూపంలో ఆనాడు పాడారు మంచిగా. అంటే నేను వచ్చి మిమ్మల్ని అది చేశాను కూడా, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాను. వెరీ గుడ్, నైస్ సార్. ఎనీవే సార్, గురుప్రసాద్ గారు చాలా ధన్యవాదాలండి. ఈరోజు మీరు స్టూడియోలో ఉన్నారు కాబట్టి వస్తారో లేదో అని నేను ఫస్టే చెప్పాను ఫోర్సైజ్ టీవీ ద్వారా మన ప్రేక్షకులకు. సార్ స్టూడియోలో ఉన్నారు, అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా హీ విల్ పార్టిసిపేట్ ఇన్ మై డిబేట్ అని చెప్పాను. ఎనీవే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మోర్ ఓవర్ జస్ట్ గోవర్ధన్ గారు, వన్స్ అగైన్ ఒక సీనియర్ మిమిక్రీ కళాకారుడుగా, ఒక స్టాండప్ కమెడియన్గా, ఒక ప్యారడీ సింగర్గా మా కళాకారులందరి తరఫున ఇప్పుడు జరిగినటువంటి సంఘటనను నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను సార్. ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా ఉండటం చాలా మంచిది. ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. మరి అధికారులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని యాక్షన్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్. ఎట్ ద సేమ్ టైం కంక్లూడ్ గోవర్ధన్ గారు, ఇప్పుడు ప్రస్తుతంగా యాజ్ ఎ న్యాయవాదిగా, సీనియర్ అడ్వకేట్గా మీరు ఏం సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకున్నారు సార్? సార్ ప్లీజ్. ఏదైతే కర్నూలు పైన జరిగినటువంటి శివసేన ఏక్నాథ్ షిండే పార్టీ నాయకులు కార్యకర్తల దాడి ఏదైతుందో అది రాజ్యాంగ వ్యతిరేకం, భారతదేశ చట్టాలకు వ్యతిరేకం. అది చాలా ఈ రోజు ఉన్నటువంటి సమకాలీన సమాజం అసహించుకునేటువంటి చర్య. ఇది చాలా దుర్మార్గమైంది. ఇలాంటి దాడుల్ని ఖండించాలి. దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే ఈ దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళందరిపైన చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి ప్రొసీజర్ ని ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బుల్డోజర్ రాజ్ కల్చర్ ని, ఈ ఆదిత్యనాథ్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి బుల్డోజర్ కల్చర్ ని ఇది మధ్య భారతంలోకి, చివరికి దక్షిణ భారతంలోకి, మహారాష్ట్రలోకి కూడా తీసుకురావడం, బోర్డర్ అయినటువంటి మహారాష్ట్రలోకి తీసుకురావడం కూడా అన్యాయం. దీనిపైన చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం, రాజ్యాంగబద్ధ ధర్మాసనం చాలా క్లియర్ గా తీర్పిచ్చేసింది. ఈ బుల్డోజర్ రాజ్ కల్చర్ ని వెంటనే ఆఫ్ చేయాలి. మీరు చట్టబద్ధంగా ఏదైనా చేయాలి తప్ప ఇలా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లను కూల్చడానికి వెళ్ళలేదు. అలా కూలిస్తే, వాళ్ళ సంబంధించిన ఆస్తుల్ని కనుక కూలిస్తే, నాశనం చేస్తే దానికి మీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వాటిని నిర్మాణం మళ్ళీ చేయాల్సి ఉంటుంది, వాటిని రీలొకేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి తీర్మానం చేస్తుంది. ఇది నిన్న ఔరంగజేబ్ సందర్భంలో వీళ్ళు నాగ్పూర్ లో దేవేంద్ర ఫడ్నవీస్ అదే చేశారు. ఈ రోజు ఏక్నాథ్ షిండే వకీల్ ముంబైలో అదే చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది సమకాలీన భారత రాజకీయాల్లో భారత రాజ్యాంగం, భారతదేశ చట్టాలు అనుమతించవు. దీన్ని సభ్య సమాజం, ప్రతిపక్షాలు, సమాజంలో ఉన్నటువంటి గురుస్వామి గారి లాంటి కమెడియన్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆధునిక సమాజంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో, నీతి బాహ్యమైన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేకమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఒక రచయిత వస్తువుగా ఉంటాయి, ఒక కవి వస్తువుగా ఉంటాయి, ఒక కవి కవితగా ఉంటాయి, ఒక కమెడియన్ యొక్క కవిత వస్తువుగా ఉంటాయి, శీర్షికగా ఉంటాయి. కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు, సైన్స్, దుర్మార్గము, అణచివేత, మంచి చెడు ప్రతిదీ కూడా అది ఒక వ్యంగ్య కళాకారుడి యొక్క, ఒక వ్యంగ్య వ్యాఖ్యాత యొక్క సెటైరికల్ వాక్యాత యొక్క వాక్యంగా కానీ తప్పకుండా ఉంటుంది. దాంట్లో ఉండేటటువంటి రాజ్యాంగబద్ధ విషయం ఏంది, రాజ్యాంగబద్ధ విషయం కానిదేమీ చూడాలి. అది వాక్ స్వాతంత్రం. అది చాలా చాలా పొలైట్ గా మాట్లాడాడు కనూర్. చాలా హైలీ పొలైట్ క్రిటిక్. అదొక అత్యంత ఉన్నతమైనటువంటి పరిపక్వతతో కూడినటువంటి సమకాలీన రాజకీయ నాయకులు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మొన్నటి వరకు బీఆర్ఎస్ మన రాష్ట్రంలో అనేక పదుల మందిని తన పార్టీలో చేర్చుకుంది.
హైకోర్టులో వాద్యాలు నడిచాయి. హైకోర్టు కూడా వాళ్ళ పదవి కాలం అయ్యేంత వరకు కూడా ఏం చేయలే. సుప్రీంకోర్టులు నడుస్తున్నాయి. అంటే చివరికి కోర్టులకి, దేశ స్థాయి కోర్టులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి కోర్టులకి, అత్యున్నత స్థాయి కోర్టులకు కూడా దొరకకుండా వీళ్ళందరూ రాజకీయాల్ని ఆస్తులు సంపాదించుకుంటూ ఒక ఆధునికమైనటువంటి నియంత్రణగా చలామణి అవుతున్నారు. ఇది ఆధునిక నియంత్రణ. ఈ ఆధునిక నియంత్రణగా జరిగినటువంటి చలామణి క్రమం ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇలాంటి ఆధునిక నియంత్రణని బంగ్లాదేశ్ లో తరిమి కొట్టారు ప్రజలు. బంగ్లాదేశ్ లో హసీనాను తరిమి కొడితే మన దేశం వచ్చి ఆశ్రయం రెఫ్యూజీగా ఉంది. అలాగే శ్రీలంకలో ఆ దేశంలో ఉండినటువంటి రాజపక్షే లాంటి ఆధునిక రాజకీయ నియంత్రణ కుటుంబాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని, దుర్మార్గమైనటువంటి ఇలాంటి రాజకీయాలని తరిమి కొట్టారు. సింగపూర్ లో పోయి రాజపక్ష తీస్తున్నాడు. రాజపక్ష పార్టీ దుర్చిపెట్టుకుపోయింది. హసీనా పార్టీ దుర్చిపెట్టుకుపోతుంది. వెస్ట్ ఆఫ్రికాలో, బుర్కినో ఫాసోలో ఇలాంటి నాయకుల్ని తరిమేశారు. ఫ్రెంచ్ సైన్యాల్ని, అమెరికా సైన్యాల్ని. ఇది బుర్కినో ఫాసోలో, మాలీలో, నైజర్ లో, వెస్ట్ ఆఫ్రికాలో తరిమేశారు. అలాంటి రోజులు భారతీయ సమాజంలో కూడా వస్తాయి. ఇలాంటి అవినీతి రాజకీయ నాయకులకి నిరుద్యోగం పెరుగుతుంది 45%. రైతులకు పంటల గిట్టుబాటు ధర లేదు. కన్జ్యూమర్స్ కి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పక్క సమాజం పేద సంపన్న వర్గాల మధ్య చీలిపోతుంది. కోట్లాది మంది, దాదాపు 70-80 కోట్ల మంది ప్రజలు శ్రమ చేస్తే తప్ప బతకనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఒక పక్క బడా సంపన్నుల చేతుల్లోకి రాజకీయాలు పోతున్నాయి. ఈ నాయకులందరూ కూడా బడా సంపన్న రాజకీయ నాయకులుగా చలామణుతున్నారు. వీళ్ళ రాజకీయ నాయకుల యొక్క నీచత్వానికి, వీళ్ళ దిగజారుడు విలువలకి ఎవరైతే విమర్శగా కనూల్ లాంటి కమెడియన్స్ వస్తున్నారో, ఒక విమర్శనాత్మకమైనటువంటి కమెడియన్స్ వస్తున్నారో, ఇలాంటి వాళ్ళపైన కక్ష కట్టి వాళ్ళని చంపుతానని బెదిరించడం, వాళ్ళని హత్య చేస్తారని బెదిరించడం, చివరికి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం చేస్తున్నారు. కర్నూలు మాత్రం మనకు తగ్గకపోవడం అనేది అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య. అది వాస్తవంగా తన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చాలా నిజమైనవి, చాలా నిజాయితీ గలవి. చట్ట ప్రకారం మాత్రం చర్య తీసుకోవచ్చని చెప్తున్నాడు. నన్ను కోర్టులో ప్రాసిక్యూట్ చేసుకోవచ్చు, నన్ను చట్ట ప్రకారం జైల్లో పెట్టచ్చు, నన్ను చట్ట ప్రకారం శిక్షించవచ్చు అని చెప్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రి కదా, మీ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, నువ్వు ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రివి. చట్ట ప్రకారం అతని పైన కేసులు పెట్టి చట్ట ప్రకారం ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు? అనేక మంది న్యాయవాదులు అతన్ని కాపాడడానికి, అతని తరఫున డిఫెండ్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఏది తప్పు ఏది ఎక్కువ అని చెప్పేసి చట్టం, కోర్టు చెప్తుంది. నువ్వు చెప్పాల్సింది. రాజ్యాంగబద్ధ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక కమెడియన్ పైన దాడి చేయించడం అనేది చట్టానికి వ్యతిరేకం. అసలు నువ్వు రాజీనామా చేయాలి. ఉప ముఖ్యమంత్రిగా నీ పార్టీ కార్యకర్తలు నీ ఆదేశంతో వెళ్ళి చెప్పినందుకు రాజీనామా చేయాలి నువ్వు. ఓకే, ఈ విషయంపై మరొకసారి మనం ఈ విషయంపై మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సమయపాలన చాలా అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ చర్చ ఇక్కడితోనే ముగిస్తున్నాం. రేపు మరొక కార్యక్రమంతో ముగిస్తాం. ఈరోజు మన చర్చలో పాల్గొన్నందుకు ప్రముఖ న్యాయవాది అయినటువంటి నైనాల గోవర్ధన్ గారికి, అలాగే తన సమయం లేకున్నప్పటికీ కేవలం ఫోర్సాయి స్టెఫీ అభ్యర్థన మేరకు వచ్చి మాట్లాడినందుకు గురుస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మాకు ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే పద్మ గారు ఈరోజు ఏదైతే ఉన్నదో రామసుందరి గారు ఈరోజు మన గెస్ట్ రావాల్సిందే. కాకపోతే అనివార్య కారణాల వల్ల, టెక్నికల్గా కారణాల వల్ల ఆమె రాలేకపోయారు. అందుకోసమే చింతిస్తున్నాము. రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.